రాజధాని నుండి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్నామని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ నుండి అమరావతి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలం వరకు జూలై 17న పాదయాత్ర చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. రాజధానిలోని నివాసాల కోసం, వ్యాపారాల కోసం వివిధ వర్గాల ప్రజలు అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చారని, అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారిందని, 3 రాజధానుల విధానానికి వ్యతిరేకంగా రైతులు కోర్టుకు వెళ్లారని వివరించారు. హైకోర్టు రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం సుప్రీంకు వెళ్తారని రాష్ట్ర ప్రజలు అనుకున్నారని, కానీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా తాత్సారం చేసి అసెంబ్లీ వేదికగా హైకోర్టు తీర్పుపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కేసులన్నీ విచారణ దశలో ఉండగా రాజధాని మాస్టర్ ప్లాన్ ని విచ్ఛిన్నం చేస్తూ సెంటు స్థలాలు ఇచ్చారని, R5 జోన్ పేరుతో రాజధానిలో అరాచకానికి తెరతీసిందన్నారు. 5% పేదలకు ఇవ్వాలి అనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా రాజధాని విచ్ఛిన్నం చేస్తున్నారని, ఒక క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ పవర్, దేశంలో ఇలాంటి వ్యక్తిని ఎక్కడా కూడా చూడలేదని, ఒక ప్రాంతం ఒక కులంపై కక్ష కట్టి పేదల పేరుతో రాజధానిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం 200 రోజుల కార్యాచరణ చేపడుతున్నామని, ఇల్లు నిర్మించండి, అలాగే రాజధాని నిర్మాణం కూడా చేయండి అని డిమాండ్ చేశారు. భూములు ఎవరివి? రైతులు. ఎవరికి అవసరం ఇచ్చారో ఎంతో మంది క్రిమినల్స్ చూసింది ఈ రాష్ట్రం, ఎంతో మంది వ్యాపారస్తులను చూసింది ఈ రాష్ట్రం, ఎంతో మంది రాజకీయ నాయకులను చూసింది. క్రిమినల్స్ని చూసాం, వ్యాపారస్తులను చూసాం, రాజకీయ నాయకులను చూసాం, వీళ్ళ ముగ్గురిని విడివిడిగా చూసాం. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ a criminal minded businessman with political power. I repeat, Jagan Mohan Reddy is a criminal minded businessman with political power. ఒక నేరస్తుడికి అధికారం ఇస్తే ఏం చేస్తాడు? తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన ఒక అవినీతిపరుడైన పారిశ్రామికవేత్తకి లేదా వ్యాపారవేత్తకి రాజ్యాధికారం, రాజకీయ అధికారం చేతికొస్తే ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళుగా అదే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ పవర్. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు ఈ సమాజం చాలా మంది క్రిమినల్స్ చూసింది, చాలా మంది వ్యాపారస్తులను చూసింది, చాలా మంది రాజకీయ నాయకులను చూసింది. కానీ ఈ 3 ఒక వ్యక్తిలో ఏ క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ పవర్. కాబట్టి ఒక కులం మీద కక్ష కట్టి, ఒక ప్రాంతం మీద కక్ష కట్టి పేదల పేరుతో అమరావతిలో ఉన్నది ఎవరు? అమరావతికి భూములు ఇచ్చిన 29,000 మంది రైతులలో 20,000 మంది రైతులు 1 ఎకరం, 1/2 ఎకరం, 1.5 ఎకరం, 2 ఎకరాల లోపు ఉన్నవాడు. 1/2 ఎకరం ఉన్న రైతు పేదవాడు కాదా? ఎకరం ఉన్న రైతు చిన్న రైతు కాదా? కానీ ప్రచారం ఏం జరుగుతుంది? అమరావతిలో ఉన్నదంతా ఒకే కులం వాళ్ళని, అమరావతిలో ఉన్నదంతా పెత్తందారులని, భూస్వాములని ప్రచారం జరుగుతుంది. వాస్తవం అమరావతికి భూములు ఇచ్చిన రైతులలో 29,000 రైతు కుటుంబాలలో 21,000 మంది 2 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు. అంటే 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, 1.5 ఎకరం ఉన్నవాళ్ళు, 1 ఎకరం మాత్రమే ఉన్నవాళ్ళు, 1/2 ఎకరం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఒక వాస్తవం చెప్తాను. ఈరోజు అమరావతి ఉద్యమం ఇంకో 10-15 రోజుల్లో 1300 రోజులు అవుతుంది. మరి ఇంత అరాచకం రాజధానిలో జరుగుతుంటే ఈ ప్రభుత్వం మీద పోరాటానికి చాలా మంది అడుగుతున్నారు.